నాది పేదోళ్ళ సెంటరే అని చెప్తాను. పెద్దోళ్ళ సెంటర్ నేను ఎక్కడా చెప్పలేరు. ఫ్యూచర్లో ఈయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, అందుకోసం ఇలా ప్రజల్ని పోగు చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు చూస్తుంటే ఇంతమందికి దగ్గర అవుతూ, ఫ్యూచర్లో మీరు కార్పొరేటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయాల్లో మీరు ప్రవేశం చేసి ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మేము పుట్టిండేదే రాజకీయ కుటుంబంలో. ఇప్పుడు కొత్తగా రాజకీయం ఏం లేదు. ఎందుకంటే మా తండ్రి గారి తాత, మా అబ్బా ఆల్రెడీ 70 ఏళ్ల కిందటే సర్పంచ్గా చేశారు. మా తండ్రి గారు 40 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. దాచిపెట్టేది ఏం లేదు. మొదటి నుంచి మేము రాజకీయ కుటుంబమే. కొత్తగా మేము వచ్చేది రాజకీయం లేక అనేది ఏం లేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రాజకీయం అనేది కేవలం రాగి గింజంత మాత్రమే డాక్టర్లకు. ఈరోజు నరేంద్ర మోడీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వైద్యులు వస్తున్నారంటే లేచి నిలబడి మాకు రెస్పెక్ట్ ఇచ్చిన సందర్భం ఏదైందంటే అది కరోనా టైం. కరోనా టైంలో ఈరోజు మాకు ఎన్ని విలువలు ఇచ్చారో, ఎంత పర్ఫెక్ట్గా మమ్మల్ని ఈరోజు గొప్పగా సమాజం చూసింది అంటే ఆ సమాజం కోసం మేము పనిచేయాల్సిన తత్వం మాలో వచ్చింది. ఆ బాధ్యత పెరిగింది. 10 మంది మనసుల్లో నేను స్థిరంగా స్థానం సంపాదించుకోవాలనే కోరిక ఉంది నాకు. 10 రూపాయల వైద్యంతో ఇక్కడ ఉన్న కనీసం మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు కూడా మీరు శాలరీలు ఇవ్వలేరు, అండ్ అట్లీస్ట్ కరెంటు బిల్లకైనా సరిపోతుంది. మీరు ఇంత మెయింటెనెన్స్ ఎలా చేయగలుగుతున్నారు? మీరు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఏదైనా మెడికల్ షాప్స్ తో మీరు లింకప్ అయి ఉంటున్నారా? స్కానింగ్ సంబంధించిన వాళ్ళతో మీరు కమిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ నేను అడగడం కాదు, ఇవన్నీ కామెంట్స్ లో చూస్తున్నాం. ఇక్కడ తీసుకొని అక్కడ కొడుతుంటారు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని నేను అడుగుతున్న ప్రశ్నలు మాత్రమే. సైడ్ ఇన్కమ్స్ మీకు ఉన్నాయంటారు? వైద్యంలో 3 జోన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, రెండోది ఫిజియోథెరపీ, మూడోది సర్జరీ అంటే ఆపరేషన్. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ 100కు 90 మంది ఈ ఇంజెక్షన్స్ పనిచేయక, టాబ్లెట్స్ పనిచేయక మా దగ్గరకు వస్తారు. ఫిజియోథెరపీ అనేది ఏంటంటే టాబ్లెట్స్ ఉండవు, ఇంజెక్షన్స్ ఉండవు. ఫిజియోథెరపీ పనిచేయకపోతే మేము పెద్ద ఆసుపత్రికి ఆపరేషన్కి పంపిస్తుంటాం, రెఫర్ చేస్తుంటాం. స్కానింగ్లు, ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు కూడా పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప బయటకి ఎక్కడికి పంపం. సంపాదించాలా, సెటిల్ అవ్వాలా, బిల్డింగులు లేపల్లా, ఏసీ, లగ్జరీ లైఫ్, ఇలాంటిది మీరు? నేను ఆల్రెడీ ఆ లగ్జరీ మొత్తం చూసేశాను. చిన్న వయసులోనే విదేశాల్లో చదువుకోవడం, ఇక్కడే ఫస్ట్ ఫిజియోథెరపీ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ పాస్ అయ్యి ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 100కు 90 మంది నా జూనియర్స్ ఇక్కడ ఉండేది. అందరూ కూడా ఫస్ట్ బ్యాచ్ నేనే పాస్ అయ్యి బయటికి ఫారిన్కి వెళ్ళిండేది కూడా జిల్లా కలెక్టర్ గారిచే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనేక అవార్డులు తీసుకునేది కూడా మొట్టమొదటిసారి ఈ జిల్లాలో ఫిజియోథెరపీ డాక్టర్గా నేనే తీసుకున్నాను. పేదల కోసం పుట్టిన దైవం, కలియుగ దైవం, ఇలాంటి కామెంట్స్ అసలు చూస్తుంటే నిజంగా మీరు ఇలాంటి సేవలు మరిన్ని అనంతపురం ప్రజలకే కాదు, అనంతపురం జిల్లా వాళ్ళందరికీ అందిస్తూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నా తరపున, మన ఛానల్ తరపున ప్రత్యేకమైన శుభాశీస్సులు. ఏమీ ఆశించుకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో, మీడియా ప్రపంచంలో మంచిని 10 మందికి చూపిస్తూ అనేక సంవత్సరాలుగా మీలాంటి మీడియా సోదరులు మాకుండడం కూడా మా తరపున, మా స్టాఫ్ తరపున, మా శ్రీలక్ష్మి మెడికల్ సెంటర్ తరపున మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సింహం ఎప్పుడు సింగల్గానే ఉంటుంది. కుక్కలు మొరుగుతుంటాయి. కుక్కలు మొరిగినంత మాత్రాన సింహం ఎప్పుడు గర్జన చేయకుండా ఉండదు. ఎందుకంటే అది దాని జాతి లక్షణము. ఒక సింహం ముందర ఇంకో సింహం కూర్చున్నందుకు నేను ఈరోజు సంతోషం.